క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యనామంలో శుభాలు. నూతన జీవిత అనుదిన దైవ ధ్యానంలో నిర్జీవ క్రియలు. యోహాను సువార్త 6వ అధ్యాయము 28వ వచనము. వారు మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయవలెనని ఆయనను అడుగగా, చరిత్ర అంతటా మానవ జాతి దేవుని కార్యాలను చేయడానికి మార్గాలను అన్వేషిస్తుంది. ప్రతి ఒక్కరిలో దేవుని వాస్తవికత గురించి జ్ఞానము ఉంటుంది. రోమాపత్రిక 1వ అధ్యాయము 18 నుంచి 20 వచనాలలో దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. ఎందుకనగా దేవుని గూర్చి తెలియసఖ్యమైనదేదో అది వారి మధ్య విశదమై ఉన్నది. దేవుడు అది వారికి విశదపరిచెను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపరచుచున్నవి గనుక వారు నిరతురులై ఉన్నారు. మరియు ఆయనతో సరిగ్గా ఉండాలనే కోరిక ఉంటుంది. అయితే యూదుల మాదిరిగానే దానిని ఎలా చేయాలో ప్రభువుతో కొద్ది మంది మాత్రమే అంగీకరిస్తారు. ఈ యూదులు రక్షణ పొందడానికి ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారు, కానీ వారు తమను తాము యేసుకు అప్పగించుకోవడానికి మరియు ఆయన బహుమతిని అంగీకరించడానికి ఇష్టపడటం లేదు. క్రైస్తవ మతానికి మరియు ప్రపంచ మతాలకు మధ్య ఉన్న ప్రధాన తేడాలలో ఒకటి, మతము దేవునితో సరైన స్థానాన్ని పొందడానికి త్యాగాలు చేయడానికి సిద్ధంగా ఉంటుంది, కానీ క్రైస్తవ మతము మనల్ని మనము రక్షించుకోవడానికి తగినంతగా చేయలేకపోవడాన్ని గుర్తిస్తుంది. యేసు మన కోసం చేసిన దానిపై పూర్తి విశ్వాసము మరియు ఆధారపడటాన్ని కోరుకుంటుంది. ఎవరూ రక్షణకి అర్హులు కారు. బైబిల్ నిర్జీవ క్రియలు అని పిలిచే వాటి ద్వారా దీనిని సంపాదించలేము. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనము 9వ అధ్యాయం 14 వచనాలు. నిర్జీవ క్రియలలో దేవుని ముందు నీతిమంతులుగా తీర్చబడడానికి ఒక వ్యక్తి చేసే అన్ని మతపరమైన కార్యకలాపాలు, మంచి పనులు లేదా దాతృత్వాలు ఉంటాయి. దేవుని పట్ల మరియు ఆయన క్రీస్తు యేసు ద్వారా చేసిన దాని పట్ల విశ్వాసం ఉంచినప్పుడే ఆయన ఇచ్చే ఉచిత బహుమతి అయిన రక్షణ పొందడానికి ఏకైక మార్గము. ఆయన మనల్ని నమ్మమని మాత్రమే అడుగుతున్నాడు. ఇదే శుభవార్త. ఆమెన్.